కుర్తా కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా మేడం చెప్పారు, కుట్టేసాను. నాకు ఎంత హ్యాపీగా ఉన్నదంటే రెండు కూడా ఒకసారి అయిపోయినాయి. ఇది 5 years బాబుకి. కుట్టడం చాలా ఈజీ. ఒక్కసారి నీకు కుట్టరాక ఈ బటన్ దగ్గర కొంచెం 2 కుర్తాలు కుట్టింది పెట్టి కట్ చేసేటప్పుడు. నువ్వేం చేసినావు, ఇక్కడ కొంచెం పాయింట్ పోయింది. నెక్స్ట్ కాలరు చూసి నేను వేసి చూపించిన మిషన్ మీద, మిగతా అంతా నువ్వు కుట్టినావు చెప్తుంటే. కానీ ఇది కూడా నువ్వు నెక్స్ట్ నేర్చుకొని నాకు చూపించాలి. ఏది ఈ కాలర్ ఒకటి, ఇలా కాలరు ప్లస్ ఇక్కడ షేప్ అనేది రాలేదు. 2 కుర్తాలు కుట్టింది. ఈ పాయింట్స్ 2 వస్తే ఇంకా నాకు కుర్తా కుట్టడం వచ్చేసినట్టే. ఈ కుర్తా కుట్టడంలో చాలా ఈజీ ట్రిప్. మళ్ళీ చేతులు మంచిగా చేసి ఈజీ ట్రిప్ తోటి మన ఛానల్లో అయితే కుర్తా కట్టింగ్ స్టిచ్చింగ్ ఉంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కట్టింగ్ స్టిచ్చింగ్ చూపించేస్తున్నాను. పెద్ద వీడియో అయితే మీ బాబు చిన్న బాబు ఉంటాడు, ఆ బాబు కూడా చక్కగా కుట్టచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మన బాబుకి మనమే కుట్టుకున్నామని. మా కన్నయ్య కుడతాను. చూడు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తుంది. కుట్టేస్తా అంటుంది కదా, కుట్టేపిద్దాం. ఎప్పుడైనా సరే కుట్టేపిద్దాము. ఇప్పుడైతే చిన్న కుర్తా కుట్టడం నేర్చుకోవడానికి మాత్రం నేర్చుకోవడానికి మాత్రమే కుట్టింది చిన్నగా. మీరు కూడా ఇలాగే చెయ్యండి. ఏదైనా సరే మనం అనుకుంటే సాధిస్తాం. ఇప్పుడు నీకు ఎంతవరకు వచ్చేసినాయి సర్లా? మరి వాళ్ళకు కట్టింగ్ చూపించేటప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇది ఈజీ కొట్టిందా? చాలా ఈజీగా అనిపించింది. నేను అసలు కుర్తాగా నేను కుట్టగలనా అనుకున్నాను, కానీ చాలా ఈజీ. మన డ్రెస్ ఎలా కుడతాం అంతే. ఓన్లీ ఇక్కడ నెక్ దగ్గర, బాలర్ దగ్గర, ఇక్కడ నెక్ దగ్గర. అయితే సరే వీడియోలోకి వీడియో చూద్దామని చెప్పేసే వాళ్ళకి. ఇక మనం ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చక్కగా నేర్చుకుంటాను, మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చిన్నపిల్లలే కుర్తాలు అడిగిండ్రు కదా. చిన్నపిల్లలే అయినా పెద్దోళ్ళే అయినా కుర్తా సేమ్ ఉంటుంది. నేనైతే ఇది మీటర్ తీసుకున్నాను చూడండి. మీటరు మినిమం వాడు 6-7 years ఉంటాడు కదా, 6 years ఉంటాడు. 6 years బాబుకి కుడుతున్నాము. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులను ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత అనేది అంటే వాళ్ళ విడుతుని బట్టి ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ చెస్ట్ పాయింట్ కింద గేరా పాయింట్ని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి. కింద గేరా పాయింట్ వచ్చేసి మనం మొత్తం ముందు భాగం ఒకటే సైడ్కు 18 ఇంచులు పెడుతున్నాం అన్నట్టు. ఒక సైడు ఇట్లా 18. మనం డ్రెస్సులు కుట్టుకుంటే 20 ఇంచులు పెట్టుకుంటాం కదా, అట్లా 18 కాకుండా 16 పెట్టుకున్నా 17 పెట్టుకున్నా సరిపోతుంది. ఇక 17 ఇంచులు పెడతా, 17, 16 పెడతా. ఈ పెట్టేదాన్ని మనం డబుల్ చేసుకొని డబుల్ క్లాత్ ఇది సరిపోతుందో చూసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా అయితే కట్ చేసినా కదా అప్పుడు, అందుకే కొంచెం తక్కువ పెట్టుకుందాం. ఇక 16 ఇంచులు అంటే 8 ఇంచులు, 16 ఇంచులు అంటే ఇగో ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ మడత అంచులు అంటే ఈ పన్న ఇట్లనే ఉంది, పువ్వులను చూసి వేసుకోవచ్చు. క్లాత్ అయితే ఇలా సేవ్ అవుతుంది. ఇక ఇలా చూసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేయాలి. డబుల్ ఇలా వేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పరుచుకోవాలి. అంటే ఇగో మనకి ఇది డబుల్ ఉంది, ఇక్కడ సైడ్ అంతా హ్యాండ్స్కి మిగులుతుంది అన్నట్టు. అందుకోసమే ఇలా ఫోల్డ్ చేయమని చెప్పాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను మార్క్ ఎలా పెడుతున్నానో చూద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం హైట్ ఎంత ఉంది చూసుకుందాం. హైట్ ఫస్ట్ 22 ఉంది, ఉండనిద్దాం ఇట్లనే. హైటు 20 పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. కుర్తా కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. అది పొట్టిగానే అయింది, 20 ఇంచెస్. 22 ఉంది, సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ పెట్టు, 5.5 షోల్డర్. 6 years బాబుకి 5.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు మీరు ఈజీగా. మార్క్ కనబడకపోతే బ్లూ కలర్ది మార్క్ వేయు, ఇది వేయు. 5.5 షోల్డర్ పెట్టినప్పుడు 5.5 పెట్టాలి సరిత. సరళ అది బోట్లనా హైనెక్ లాగా. అది బ్లూ కలర్ మార్క్ తోటే ఇయ్యుండ్రి కనబడతలేదు అని చెప్పిన అట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఎంత పెట్టినామో ఇదంతా పెట్టాలి. ఇప్పుడు ఇదేం చేద్దాం, ఇక ఫీట్ వచ్చేసి కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి కాబట్టి 2 ఇంచులు పెట్టి, అది 2 ఇంచులే. 2 ఇంచులకు మార్క్ వేసుకోండి ఈజీగా. ఇది ముందు నెక్కు 2.5, వెనక నెక్కు 1/2 ఇంచు తీసేయాలి. తర్వాత అది బాక్స్ వేసి ఇది ఇటేసి
ఇప్పుడు అన్నిట్లలాగానే చంక నువ్వు ఆమ్ రౌండ్ లాగా గీసేసి ఫస్ట్ ఇది పెట్టండి. పెట్టు. ఇది క్లిప్ కట్ 7. చెస్ట్ పాయింట్ వచ్చేసి 7. ఇప్పుడు ఆమ్రాడ్ మామూలు ఇంతనేమి లేదా? ఇంతనేమి లేదు. ఏముండదు అది. ఇక హైనెక్లో ఏ వీటికి ఇంత అని ఉండదు. మనం ఈ పాయింట్ కలుపుకునే విధంగానే కలుపుకోవాలి. నువ్వు ఎప్పుడు హైనెక్ కుట్టినా అది కూడా అంతే రౌండ్గా రౌండ్ రాలి. ఏముండదు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ప్రతి వాళ్ళకి నీకు 1.5 1 ఇంచ్ చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు 24 సైజ్. ఇప్పుడు ఈడికెంచి నువ్వు ఈ కింద కుర్తా ఎంత వదలాలంటే ఇగో పైన ఎప్పుడైనా బాడీ పిల్లలకి ఆలోచించుకోవాలి. పైన ఎత్తు నుంచి వాళ్ళ నెక్కర్ వేసుకునే దానికంటే కిందికి రావాలి. కాబట్టి వాళ్ళ హైట్ ఎంత ఉంటుందో మనం మైండ్లో అనుకోవాలి. ఒక 13 ఇంచుల 14 ఇంచుల 18 ఇంచుల అనుకొని అక్కడ పెట్టాలి. ఇప్పుడు వాడు నడుము వరకు 10 వస్తుండొచ్చు, దానికి 15 16 వస్తుండొచ్చు. 15 16 పెట్టు. అట్లా ఆలోచించుకొని పెట్టుకోవాలి. మనిషి ఉంటే కొలత చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైన్ వేసుకుని ఇది పాయింట్ హిప్ పాయింట్ లాగా పెట్టుకోవాలి. నువ్వు హిప్ పాయింట్ లాగా పెట్టుకొని ఇక్కడ 7 పెట్టినావు కదా, ఇక్కడ కూడా 7 పెట్టు. సేమ్ ఉండాలి. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా 7.5 8 పెట్టుకున్నా సరే పెద్దగా. ఎప్పుడో మనకు ఫిట్టింగ్ ఉండదు కదా టాపుల్లాగా హిప్. ఇగో ఈడ తక్కువ పెట్టుకో కొంచెం. ఇక్కడ 7 పెట్టినా 7 పెట్టుకో. అది కూడా 7. వీళ్ళకు నువ్వు ఫిట్టింగ్ ఏం షేప్ ఏమి ఉండదు కుర్తాలకు. ఇప్పుడు ఈ 3 పాయింట్లు కలిపేసి ఖర్చు కలిపి. ఇప్పుడు గంత ఖర్చు అవసరం లేదు కుర్తాలకు అస్సలు. వీడికి ఇంకా ఖర్చు తక్కువ ఉండాలి. ఈడ కొలత పెట్టు. 8 ఇంచులు పెట్టు. నేను 8 పెట్టిన కదా, 16 అన్నట్టు. కుట్లతో సహా ఇట్లా ఇది కుట్టే వరకల్లా. ఓకే, ఈజీగా అర్థమైందా? ఇంకేం లేదు. హైట్ తీసుకోవాలి. హైట్ తీసుకొని ఎంత వస్తే అంత హైట్ వాళ్ళ బాబుని బట్టి వాళ్ళ మెజర్మెంట్ని బట్టి చిన్న సైజు ఒకటే పీసు రౌండ్ కట్ చేయి. తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ క్రాస్ కావాలి కంపల్సరీ. మేడం ఈ పార్ట్ ఇంతవరకు ఇది కింద కట్టింగ్స్ వచ్చి ఇట్లా వేలాడతాయి చూడు, ఇక్కడ పాయింట్స్ అన్నట్టు. ఇక్కడ కట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ కట్టింగ్స్ కుట్టాలి. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసేసుకురావాలి. చేతులు ఈ చేతులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి అది సర్లకి ఇయ్యు, కట్ చేయమ్మా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక్కటి పాయింట్ ఏంటంటే ఇక్కడ కచ్చక పెట్టుకో. ఇది తీసే సర్లా. ఇక్కడ కచ్చక పెట్టుకో. ఇక్కడ నువ్వు ఇంకో కత్తెర తీసుకో. ఇడికెళ్ళి ఇటు తీసేసి క్రాస్లో ఎంత ఇగో ఇంత 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలా క్రాస్లో రావాలి. కాలర్ అక్కడ కచ్చక పెట్టేంటని మిడిల్లో, మిడిల్లో ఈ షోల్డర్ ఇటు క్రాస్ దియ్యం, కిందికి దిగాలి. ఇటు పావించండి. సరిపోయింది. కుర్తా రెడీ. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ విధానం ఇదే. చేతులు ఇట్లనే ఉంది కదా, దీన్ని మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇందులో 2 వచ్చేస్తాయి. ఇది పొడవు ఎక్కువ ఎంత అంటే అంత. మనకు నార్మల్గా 14 15 పెట్టుకుందాం. అలా చూసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్. నేను అంతా మళ్ళీ ఇంకా క్లాలర్కి సరిపోవాలి క్లాత్. పదిహేను పెడతావా? 16 పెట్టు, కాలర్ సరిపోతుంది. 15 పెట్టు, 13 పెట్టు, 16 పెట్టు. మళ్ళీ దానికి 2 ఇట్లా లైన్ గేసి నీ సైడ్ వేసుకో క్లాత్. ఇప్పుడు పెట్టు టేప్ తోటి. నువ్వే సర్లా పెట్టేసి టక్క 16 90 స్కేల్ వచ్చి కట్ చేయకు. షేప్ పెట్టద్దా? డౌన్ పెట్టు, ఆమ్ డౌన్ పెట్టు. నువ్వు పెట్టు సునీత, చూస్తుంది ఆమె కదా కొత్తగా కదా. 2A కుర్తాలకు అంటూ 2A రావాలి.
ఇక్కడ లూజ్ వచ్చేసి 4 ఇంచులని కింద అనుకున్నాం కదా, ఈడ 6 ఉండాలి. అంతే. ఇదిగో ఇది కట్టింగ్. ఇది నేను కట్టిస్తున్నాను. చేతులు నొప్పి నీకు. ఇలాగా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇట్లా డౌన్ దిగొద్దు, మీదికే 2 ఇంచుల కాడికే ఉండి ఇట్లా దిగాలి. ఇలాగా ఇది లోతు తీసుకోవాలి. మళ్ళీ కాలర్ కట్ చేయాలి. ఇది పెట్టి అని కట్ చేద్దాం. కట్ చేద్దాం. అది నైట్ అటేస్ట్ రాబు. నెక్కు ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టిచ్చింగ్ టైంలో కూడా ఫస్ట్ ఇగో ఈ ఇది ఉంది కదా ముందు భాగము, ఈ ముందు భాగంను మనము ఒక ఎన్ని ఇంచుల వరకు, మినిమం ఒక 6 ఇంచుల వరకు అనుకుందాం. ఇట్లా చూసుకొని 6 ఇంచుల వరకు పిల్లలకు బటన్స్ పెట్టుకోవడానికి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా దీనికి బటన్స్ పాయింట్ కుట్టాలి. ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేసిందా బటన్స్ది 6 ఇంచుల వరకు బటన్స్తో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజపట్టి కుట్టాలి. ఉక్స్ పట్టి కాజపట్టి కుట్టేటప్పటికే మనం నార్మల్గా ఈ కాలర్ రెడీ చేసుకుందాం. దీన్ని బట్టి కాకుండా మనం ఎక్కువైనా తక్కువైనా తీసేయచ్చు. ఇగో ఈ మడుతుంది కదా, డబుల్ ఫోల్డింగ్, ఇటు సైడ్ క్లోజ్ ఉంది కదా, ఇగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇగో ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా డబుల్ ఉంది, ఫస్ట్ క్లాత్ ఇట్లా డబుల్ ఉన్నదాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఫోల్డింగ్ను మళ్ళీ ఫోల్డ్ చేయాలి. చేసి 4 మడతలు మొత్తం చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ క్లాత్ మిగులుతుందని నేను ఇట్లా వేస్తున్నా. దీనికి ఇట్లా మనము ఒక మినిమము 1.5-2 ఇంచ్ వరకు, అంటే ఖర్చుతో సహా లోపలికి ఖర్చుతో సహా అన్నట్టు ఫస్ట్ ఒకటైతే మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఎలా అంటే ఈ కింది నుంచి ఇది ఉంది కదా, ఒక్కసారి ఇది డ్రా చేసుకోండి. ఇలాగా షేప్ అనేది మన ఈ షేప్ రావాలి. ఇదేమంటే కరువు షేప్ ఇలా రావాలి. దీనికి మళ్ళీ ఇది 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 2 ఇంచ్ పెట్టాలి. 2 ఇంచ్ అంటే ఖర్చులు, అంటే మంచి గుట్టొచ్చిన వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ పెట్టుకున్నా సరే. ఇలా మొత్తం టోటల్గా ఇలా పెట్టేసుకొని ఈ 2 కట్ చేసేయాలి. ఫస్ట్ సేమ్గా ఇట్లనే కట్ చేసుకోండి. చాలా ఈజీ. కాలర్ కట్ చేసి కుట్టాలంటే అమ్మో అని భయపడతాం కదా, ఇప్పుడు ఇట్లా కట్ చేసినట్టే మీ పిల్లలకు కూడా కలర్లు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ ఫోల్డింగ్ 2 ఉన్నాయి కదా, ఇది మిడిల్ ఖర్చు కానీ ఇలా మిడిల్ ఖర్చుకెళ్ళి పెట్టుకోండి. 2కి ఇది మిడిల్కి రావాలన్నట్టు కుట్టేటప్పుడు నేను చూపిస్తాను కుట్టుకుంటా వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2ని ఇలా ఓపెన్ చేయకముందే మనకి వేసే పాయింట్ ఇది కాబట్టి ఇక్కడికి వెళ్ళి షేప్ తీయాలన్నట్టు. అంటే ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్కువ ఉండాలి, ఇట్లా రౌండ్ ఉండి ఇక్కడికి వచ్చే ఉండాలి. ఇట్లా ఉండాలి షేప్. ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళి ఉండాలి. అట్లా వచ్చిన ప్రకారం కాకుండా ఇట్లా ఉండాలన్నట్టు. ఇది ఒక్కటి తప్పు చేస్తాం మనం అంతే. ఇంకా ఇక నెక్స్ట్ దీన్ని కుట్టే విధానం నేను చూపిస్తాను ఇప్పుడు. దీన్ని ఉక్స్ పట్టి కాజా పట్టిని ఇలా ఇది